వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దివ్యాంగులకు అండగా ఉంటామని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ను వరించిన అతి ఉత్కృష్ట సేవా పథకం. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం. ఎన్టీఆర్ జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని వెల్లడి. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా దివ్యాంగులతో నేతలు సరదాగా సంభాషించారు. వారి బాగోగులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు నేతలు. డాన్ బాస్కో స్కూల్, డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్టాండ్ కు చేరుకున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుకతో సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పథకం 2025 వరించింది. పోలీస్ శాఖలో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కమలంగా, అంకిత భావంతో అత్యుత్తమ సేవలు, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. కమిషనరేట్ లో అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతూ నేర నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో విశిష్టమైన ఉత్తమ సేవలకు సిపి ఎస్పీ రాజశేఖర్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, సిటీ టెర్మినల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు,
అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గతంలో ఉన్న నిబంధనలను తొలగించి దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరిగాయన్నారు. సమాజం అభివృద్ధి పదంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని తెలిపారు. అవకాశాలకు సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి వాళ్ళకి 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్ లో కూడా, అలాగే లగ్జరీ బస్సెస్ లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకు ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో, ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎంతో చైతన్యం ఉంటుంది. ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తపన పడుకుంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల, లేదా ఈ బస్సు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో, అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం, ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పనిచేయాలి, ప్రతి ఒక్కరు అర్నింగ్ మెంబర్ గా ఉండాలంటే కంపల్సరీ వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మెయిన్లీ ఈ దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఆ విషయం చూసుకుంటే ఈ పథకం చాలా మంచి దోహదపడుతుంది. వాళ్ళకి ఎంత కొంత సేవ్ అవుతుంది, వాళ్ళ ఆదాయంకి ఇది ఇంకా అదనంగా అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టినాము అకౌంట్స్ లో పెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కంపల్సరీగా అందరూ దీన్ని బెనిఫిట్ పొందాలని కోరుకుంటూ, సో మనం ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ అలాగే వికసిత భారత్ లక్ష్యాల ముందుకు వెళ్తున్నామో, సో ఆ దిశలో స్త్రీ శక్తి కూడా ఈ కార్యక్రమం మన జిల్లాలో స్టార్ట్ అయింది. ఈ రోజు దివ్యాంగ శక్తి గుంటూరులో చేస్తున్నారు మెయిన్ కార్యక్రమం. మన జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యూన్స్ లో చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీకి ఈ బెనిఫిట్ ని చేకూర్చడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ మీ ద్వారా మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వాడుకోవాలని మీరు తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఎలా డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాము. ఇంకా ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మండే వచ్చే పీజీఆర్ కూడా వచ్చి వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రజలు అడగక ముందే సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికల అనంతరం అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం రామర్పాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 4.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదికి సమీపంలో ఉన్నప్పటికీ విజయవాడ రూరల్ 9 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడటం బాధాకరమని పేర్కొన్నారు. రామవరపాడు వంటి ప్రాంతాల్లో చెత్త మరియు తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసిలో విలీనం చేయడం అవసరమని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు
ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే రామర్పాడు వంతెన సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే విజయవాడ రూరల్ పరిధిలోని 9 గ్రామాలకు ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను రామర్పాడులోనే ఏర్పాటు చేయనున్నట్లు, దీనిని సిఎస్ఆర్ నిధులతో ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. నున్నా మరియు ఎనికేపాడు గ్రామాల్లో రైతు మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే వాటిని ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బాధాకరమైన విషయం అంటే కృష్ణానది 13 లక్షల ఎకరాలకి ఆధార్ కార్డులు బ్రిడ్జి కడితే కృష్ణా బ్యారేజీ ప్రకాశం పంతులు గారు చనిపోయినాక ఆయన పేరు మారిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారేజీ 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. కానీ మీరు 2 కిలోమీటర్ల దూరం కూడా లేదు, కిలోమీటర్ వాకింగ్కి వెళ్తే వెళ్తారు మీరు కృష్ణానది. అట్లాంటి మీరు కృష్ణానది నీళ్లు తాగకుండా ఇప్పుడు వరకు ఉండటం డెఫినెట్ గా మీరు సెకండరీ సిటిజన్ గా ఇన్ని సంవత్సరాలు తరతరాలుగా మీ తండ్రులు మీరు బతికేదని శిక్షారు. ఎవరు ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినట్టు కూడా లేదు. నేను చూస్తా ఉన్నాను 9 సంవత్సరాల నుంచి. అసలు పబ్లిక్ సమస్యలు పట్టవ ప్రశ్నించే తత్వం గనవరంలో ఎక్కువ ఉంది. అంటే సుందరయ్య గారు ప్రాతినిధ్యంలో వచ్చిన నియోజకవర్గంలో మీరు లేరు. ఈ 9 గ్రామాలు 65 గ్రామాలకు సంబంధించిన గనవరంనే కొత్తగూడ సుందరయ్య గారు కానీ, కాకర వేటరత్న గారు కానీ, వెరువులు సీతారామయ్య గారు కానీ ఎవరైనా వాళ్ళు రూల్ చేశారు. కానీ విజయవాడ రూరల్ మండలం నుంచి మంత్రులు చేసినా, ఎంతో మంది ఎంపీలు చేసినా మిమ్మల్ని గాలికి వదిలేశారంటూ ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు మనం అడిగారు 9 గ్రామాలు ఎటువంటి కలపండి అంటే ఓ సంవత్సరం టైం పడుతుంది, సెన్సస్ ఏలో కలపలేమేమో అని చెప్పారు. కాదని ఎటువంటి కలపండి, రూల్స్ ఎగరెస్ట్ గా కలపలేం కదా అని పరిస్థితి. కానీ మీరు ప్రజా సమస్యల పట్ల సాక్షిగా ఉండదు. మీ పక్కన కరెన్సీ నగర్ లో వాడు కృష్ణవాడ అవుతా మీరు ఎంతసేపు రాజకీయాలను కొట్టుకుంటా ఉంటే మిమ్మల్ని ఎవరు బాగు చేస్తాడు? ఎవరు బాగు చేయలేరు. కృష్ణానది నీళ్లు పైప్ వేస్తే మీ ఊరు వచ్చే పరిస్థితి, దాన్ని వదులుకున్నారు. అలాగే అత్యంత వెనకబడింది ఎందుకంటున్నారంటే డెన్సిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చిన తర్వాత పెరిగి కానీ అదే 5 సెంట్లు 2 రోడ్లు 3 రోడ్లు ఉండే పరిస్థితి 4 రోడ్లు. కానీ వాళ్ళ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత 600 గజాల్లోనే నీకు 20 ఓట్లు 30 ఓట్లు వచ్చే పరిస్థితి. కానీ కట్ల మీద కూడా అదే పరిస్థితి. కట్ల మీద రోడ్లన్నీ వేస్తాం. మీ ఊరిని దత్తత తీసుకుంటారని చెప్పడం కాదు, దత్తత తీసుకుంటాం కాదు, తీసుకోకుండా చేశారంటే రావడపడంతో నా అమ్మటి నడుస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. దానికి కారణం మీ 33 KV సబ్స్టేషన్ 2 మీ ఊరు కరెంట్ కారణం మీ ఊర్లో అవసరం ఉందని. అంతే తప్ప ఎవడో కాంట్రాక్ట్ చేసుకుంటాడనో, ఎవడో ఇంకోటి చేసుకుంటాడనో, ఎవడో బెనిఫిట్ అవుతుందని నాకు అనవసరం. ప్రజలకు అల్టిమేట్ గా ఏది న్యాయమో అది. నీ కేడీసీసీ వెంచర్ 1 సంవత్సరం పని చేస్తే 15 కోట్ల లాభం 100 కోట్లు తీసుకెళ్ళా, 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. ఆఖరికి 115 సంవత్సరాలుగా సెక్రటరీ ట్రాన్స్ఫర్ లేకపోతే జీవో 90 నేనే తెచ్చా. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం వచ్చే నెలలో. సెక్రటరీ 115 సంవత్సరాల తర్వాత మారుస్తున్నాం, ట్రాన్స్ఫర్ వాళ్ళకు కూడా పెట్టే పరిస్థితి. కేడీసీసీ బ్యాంక్ చరిత్రలో ఒక పేజీ ఉండేది పనిచేస్తానని చెప్పా, గవర్నమెంట్ మోడల్ కాన్షియస్ చేస్తానని చెప్పా. కనీసం ప్రజలు చెప్తారు నేనేం చేశాను. మద్యం కుంభకోణం దర్యాప్తులో అరెస్టు అవుతున్న అందరి వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,500 కోట్ల మద్య కుంభకోణం, జే బ్రాండ్ విక్రయాల ద్వారా వేలాది మంది చనిపోయారని ఆరోపించారు. ఇంత భారీ కుంభకోణంలో తన పాత్రను మరచి ఎదుటి వారిపై బురద చల్లటం జగన్ కు చెల్లిందని ఆయన విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో తాను ముఖ్యమంత్రిగా ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం, ఆ కుంభకోణం కేసు చూచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడినాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణమా అని ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి
ఈ మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసిరకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. ఏ బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి, అందులో డైథైల్ టాయిలెట్ ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అవే ఎవరైతే మద్యాన్ని వినియోగిస్తారో వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకు అమ్మటం జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో 30,000 మందిగా ఈ మద్యం విష పదార్థాలు, విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు కలిగిన ఈ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారు. నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలం ముగిసిందని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి అన్నారు. తన బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. ప్రజాసేవ పరమావధిగా డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలాన్ని ముగించారని, రానున్న కాలంలో మరలా అవకాశం వస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె చెప్పారు. నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు ఆఖరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేశానని తెలిపారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వైఎస్ జగన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగమవటం, 58వ డివిజన్ కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 58వ డివిజన్ లో సుమారు 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధితో డివిజన్ ను ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. తన డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు కావడంతో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఉండేదని, అటువంటి గడ్డు పరిస్థితుల్లో డివిజన్ అభివృద్ధి చేశామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ వరదల సమయంలోనూ ప్రజలకు అండగా ఉన్నామని, ఎప్పటికప్పుడు వారికి సహాయం అందిస్తూ భరోసాగా నిలిచామన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో తనకు సహాయంగా నిలిచిన తోటి కార్పొరేటర్లకు, నగర మేయర్ కు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో మరి విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మరి ఈ రోజున ప్రెస్తో మాట్లాడటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మరి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా, అలాగే ప్రముఖంగా 58వ డివిజన్, నేను ప్రాతినిధ్యం వహించినటువంటి 58వ డివిజన్లో మరి సుమారుగా 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో ముందుకు తీసుకెళ్లేందుకు గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నా డివిజన్ మొత్తం కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలు అన్నీ ఉన్నాయి. మరి దానిలో ఒక్క రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఆ రోజున నేను ఎలక్షన్కి వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క, అంటే ఫస్ట్ నుంచి 1వ లైన్ దగ్గర నుంచి 15వ లైన్ వరకు ఏవైతే రోడ్లు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈ 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో వేయటం అనేటువంటిది చాలా సంతోషం అనిపించింది. అలాగే ఏదైతే మరి మా ఈ ఎలక్షన్ నన్ను 58వ డివిజన్కి డిక్లేర్ చేసిన తర్వాత వచ్చినటువంటి విపత్కరమైన పరిస్థితులు, అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులు సంవత్సర కాలం అవ్వచ్చు, అలాగే మొన్న వచ్చినటువంటి వరదలు కూడా మరి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో మరి నా డివిజన్లో ఎక్కువ ప్రాంతం ఉంది. దానిలో భాగంగానే మరి అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. కానీ చాలా చాకచక్యంగా మేమందరం కూడా కలిసికట్టుగా చక్కగా మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటికి తీసుకురావడం అనేటువంటిది కూడా నాకు ఈ పీరియడ్లో చాలా చాలా సంతోషం అనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే డివిజన్ ప్రజలందరూ కూడా అసలు మేము అనుకోలేదు ఈ రోడ్లన్నీ వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజున చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుమ్మంలో రోడ్డు వేశారు, చక్కగా మాకు ఇబ్బంది లేకుండా ఉండనేటువంటి మాటలు చెప్తే దానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా రాజకీయాల్లోకి రావటానికి మరి నాకు 2 పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. గతంలో 58వ డివిజన్ కార్పొరేటర్గా, ఈసారి
గతంలో 59, ఈసారి 58వ డివిజన్ కార్పొరేటర్గా, అలాగే విజయవాడ నగరపాలక సంస్థలో మరి డిప్యూటీ మేయర్గా కూడా అవకాశం ఇచ్చినందుకు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన గౌతమ్ రెడ్డి గారికి, అలాగే మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, అలాగే నాకు ఈ డిప్యూటీ మేయర్ రావడానికి చాలా మంది పెద్దల సహకారం ఉంది. మరి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల యొక్క మన్నలను గెలుచుకోవటానికి సేవ నా ధ్యేయంగా మేము ఉన్నాము. ఎందుకంటే కరోనా అప్పుడు కానివ్వండి, తర్వాత వరదలు కానివ్వండి, లేకపోతే మాకు తెలియవచ్చినటువంటి ఏ సమస్య అయినా కూడా మేము ప్రజల యొక్క దీని మీదకే ఉంటామని చెప్పేసి విజయవాడ నగర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరం అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుందని టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని ఉద్ఘాటించారు. విజయవాడలోని విఎంసీ కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, మహాదేవ్, అప్పాజీ, మైలవరపు మాధురి, మైలవరపు రత్నకుమారి తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 నుంచి 2024 వరకు కార్పొరేషన్ లో పనులన్నీ ఆగిపోయి ప్రజలు ఇలా ఇబ్బందులు పడ్డారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు. 2021 నుంచి 2026 వరకు 3 కమిషనర్లు పనిచేశారని, హెచ్ఓడీలు, విఎంసీ ఉద్యోగులు అందరూ నగరాభివృద్ధిలో చేయూతనిచ్చారని వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి కార్పొరేటర్లు అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేశామన్నారు. నమస్కారం. మా కూటమి ప్రభుత్వం కార్పొరేటర్ల కాల పరిమితి ఈ టెన్యూర్కి రేపటితో ముగుస్తుంది. కావున మరి కూటమి కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాకు 23వ డివిజన్ మరి గవర్నర్పేట ప్రాంతంలో 2014, 2021 2 సార్లు నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే నన్ను 2 సార్లు ఆదరించి నన్ను 2 సార్లు మంచి మెజార్టీతో గెలిపించిన మా 23వ డివిజన్ ప్రజలకు ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం అభివృద్ధి పనులు కార్యక్రమాలు మా శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు కార్పొరేషన్లో పనులన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాము. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి మాకు 2021 నుంచి 26 దాకా 3 కమిషనర్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. కమిషనర్లు కానీ, అలాగే హెచ్ఓడీస్ కానీ, కింది స్థాయి వర్కర్స్ కానీ, కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి మాకు విజయవాడ నగర అభివృద్ధిలో మాకు చేయూతనిచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విజయవాడ నగరాన్ని మరి కూటమి ప్రభుత్వం మేము కార్పొరేటర్లుగా అందరం కూడా సమన్వయంతో మరి ఈ 18/3/2021 నుంచి మరి 17/3/2026 వరకు 5 సంవత్సరాల కాలం పూర్తవుతున్న సందర్భంగా మరి ఈరోజు మరి కూటమి సభ్యులందరం కూడా, కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కూడా మరి మా పాత 25వ డివిజను ప్రజలకి ఇండిపెండెంట్గా విజయవాడ నగరంలో ఒకే ఒక్కడిగా నన్ను గెలిపించినందుకు వారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా కూడా 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీగా పశ్చిమ నియోజకవర్గంలో మరి 52వ డివిజన్ తరఫున పోటీ చేసి గెలవడం, మరి ఎదురుగాల్లో కూడా 2 గెలిపించడం ప్రజలు మరి వారికి ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా కూడా ఇవాళ ఈ వైసీపీ గవర్నమెంట్లో మరి నా డివిజన్లో అయితే పనులు జరగలేదు. మరి కూటమి వచ్చిన తర్వాత మరి ఎంపీ గారు, అదేవిధంగా
ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అదేవిధంగా కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా డివిజన్లో వర్కులు బాగా జరగడం మొదలుపెట్టింది. అదేవిధంగా కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంప్లాయీస్ చాలా బాధపడేవాళ్ళు. ఏ సచివాలయ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి. ఏంటంటే ఈ బాధ చెత్త పన్ను. ఈ చెత్త పన్ను మీద చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ రాగానే మేము తెస్తా ఉన్నారు. గవర్నమెంట్ మారింది, ఎప్పటినే చెత్త పన్ను తీయటం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు కూడా రోజు వెళ్ళి డబ్బులు వసూలు చేసి చెత్త ప్రభుత్వాలు చెత్త పన్ను వేస్తాయి. కానీ మంచి ప్రభుత్వాలు ఏంటంటే ఆ చెత్త పన్నును తీసేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా కూడా నగర ప్రజలందరూ కూడా మరి వాళ్ళ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మేము వరకు మా శాశక్తిలా కూడా పోరాటం చేసాం కౌన్సిల్లో. మరి అధికార వైసీపీ గవర్నమెంట్ ఎదుర్కొన్నాం. చెత్త పన్ను విషయంలో కూడా మేము కేసులు పెట్టించుకున్నాం. పోలీస్ స్టేషన్ లాగా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా 2021 నుంచి 2026 వరకు మేము రెండోసారి కార్పొరేటర్గా సెలెక్ట్ చేసినటువంటి 49వ డివిజన్ ప్రజలకి, వారందరికీ నాకు ఓట్లేసి గెలిపించిన, కులం మతం కానకుండా చూడకుండా ఓట్లేసి గెలిపించిన 49వ డివిజన్ ప్రజలకి, వారందరికీ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే నాకు రాజకీయ భవిష్యత్తు మొట్టమొదట కేదరాజపేట ప్రజలు, అంటే ఇప్పుడున్నటువంటి 34వ డివిజన్ ప్రజలందరికీ కూడా వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అట్లాగే 2014లో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి నా రాజకీయ గురువు జలీల్ ఖాన్ గారికి, అలాగే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మళ్ళీ 21లో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఆ రోజున నేను ఎంతో సేవ చేయడం జరిగింది పార్టీకి. కొన్ని పరిస్థితుల వల్ల విభేదించి నేను బీజేపీలో జాయిన్ అవటం, బీజేపీలో కూడా ఈ రోజున నేను బీజేపీలో ఉండటం వల్ల నా 49వ డివిజన్ ప్రజలకి ఎంతో మేలు చేయడం జరిగింది. సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా శాసనసభ్యులుగా గెలవటం, ఆయన ప్రత్యేకమైనటువంటి నిధులు మాకు. అందరికీ నమస్కారం. నేను 53వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు. నేను ఇది రెండోసారి కార్పొరేటర్గా పనిచేస్తున్నాను. నేను వైసీపీ పార్టీ నుంచి గెలిచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా అనైతికంగా నేను పార్టీ మారి ఉండొచ్చు, కానీ నైతికత లేని లీడర్స్ దగ్గర, ముఖ్య ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేయలేక ఈ కూటమి ప్రభుత్వంలో ఈ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆకర్షితులై ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా అంతకన్నా ఇప్పుడు చెప్పడం బాగోదు. 53వ డివిజన్లో నేను కార్పొరేటర్గా ప్రతినిత్యం డివిజన్లో గుడ్ మార్నింగ్ అంటూ వారానికి 5-6 రోజులు తప్పనిసరిగా పర్యటిస్తూ 100% డెవలప్మెంట్ అయితే డివిజన్ చేశాను. ఒకే ఒక వీధి సైకం వారి వీధి అని చెప్పి ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు రోడ్డు హైట్ అయితే వాళ్ళ ఇల్లు ఏదో కొద్దిగా మునుగుతాయి అంటే లో లెవెల్లో ఉండడం వల్ల ఒక రోడ్డు నేను శాంక్షన్ అయ్యి శంకుస్థాపన వరకు వచ్చి కూడా ఆగింది. 100% పనులు పూర్తి చేశానని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. నాకు ఈ డెవలప్మెంట్కి సహకరించిన తోటి మా కౌన్సిల్ సభ్యులకి, అలాగే ముఖ్యంగా అధికారులకి, మేము ఏదైతే సమస్య జెన్యూన్గా చెప్తామో వాళ్ళు తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారానికి నిజంగా మాకు పూర్తిగా సహకరించారు. పార్టీలతో సంబంధం లేకుండా మేము అధికార పక్షంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి కూడా తప్పనిసరిగా మాకు సహకరించడం జరిగింది. అలాగే ఈ కౌన్సిల్ గురించి చెప్పాల్సి వస్తే, నేను వైసీపీలో ఉన్నప్పుడు అలాగే డిప్యూటీ మేయర్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని డిప్యూటీ మేయర్ బెల్లెం దుర్గా అన్నారు. విజయవాడ నగర అభివృద్ధిలో పాలు పంచుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. మహిళలను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని అన్నారు. జగన్ సంక్షేమ పాలనను అందరూ కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేసిన దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని నిరంతరం
ప్రజా సమస్యలపై పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని వీఎంసీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తన చివరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్ గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని, విజయవాడ నగర అభివృద్ధిలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్ గా తనకు ఈ స్థానం కల్పించినందుకు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మహిళలను ఉన్నత స్థానంలో కూర్చొనబెట్టిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఒక ప్రాధాన్యతను కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళలు ఎక్కువ మంది ఉండటం, 2 డిప్యూటీ మేయర్లు నగర మేయర్ మహిళలే కావటం అందుకు నిదర్శనమన్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సారథ్యంలో విజయవాడ నగర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లామని చెప్పుకొచ్చారు. 15వ డివిజన్ కార్పొరేటర్ గా, డిప్యూటీ మేయర్ గా విజయవాడ నగర అభివృద్ధిలో ప్రజలతో మమేకమవుతూ ప్రయాణం చేశానని, తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్లు విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. రానున్న కాలంలో దేవినేని అవినాష్ ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుచుకుంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. ముందుగా మీడియా మిత్రులు, నా సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే 2021 నుంచి ఈ రోజు వరకు కూడా 5 ఏళ్ళు పరిపాలన చేసి డిప్యూటీ మేయర్గా అన్ని స్థానాల్లో కూర్చోబెట్టిన ముందుగా వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మహిళల్ని ఉన్నత స్థానంలో తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ మహిళలకు ఎక్కువ శాతం కల్పించి 50% మరి ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మహిళలే ఎక్కువ మంది ఉండటం, మరి మేయర్ మహిళగా, డిప్యూటీ మేయర్ మహిళగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు చరిత్ర సృష్టించిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ డివిజన్ కార్పొరేటర్గా నాకు సీటు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వటంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు కలిగినా మరి మా యొక్క నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారికి మరి కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన శ్రీ దేవినేని అవినాష్ గారికి ఎల్లప్పుడూ కూడా మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారు 30 ఏళ్ల నుంచి కూడా మరి డిప్యూటీ మేయర్గా ఆ రోజు దేవినేని నెహ్రూ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ మేయర్ 2000లో చేశారు. మరలా నాకు అవకాశం కల్పించి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తనయుడు, నెహ్రూ గారు తనయుడైన అవినాష్ గారి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా అవినాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి 15వ డివిజన్ కార్పొరేటర్గా మరి డిప్యూటీ మేయర్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ మరి ప్రజానికానికి ఒక నగర డిప్యూటీ మేయర్గా నగరాన్ని ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ప్రజానికంతో మమేకం అవుతూనే కాకుండా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఒక మార్క్ ఏర్పడే విధంగా వైఎస్ఆర్ పార్టీ గత 5 ఏళ్లలో కూడా ఒక మార్క్ ఏర్పాటు చేసుకుని రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తాం 600 కోట్లతో డెవలప్ చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలోనే జరిగింది. మరి తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చూసుకుంటే ప్రతి డివిజన్ కూడా ఉన్న 22 డివిజన్స్ కూడా చాలా అభివృద్ధి పరంగా, ఎందుకంటే గతం ఇప్పుడు చూసుకునే విధంగా ప్రజానికమే మాట్లాడుకునే విధంగా మరి అవినాష్ గారు చేయటం అనేది మరి ఆయన హయాంలో జరిగింది. మరలా ఈ 2 ఏళ్ల నుంచి కూడా కనీసం ఇంత సిమెంట్ కూడా వేయని దృష్టిలో తూర్పు నియోజకవర్గం, ఎందుకంటే తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేసేసి ఈరోజు మరి కష్టం ఒకరిది, సుఖం ఒకరిది రాగా ఇప్పుడున్న వాళ్ళు అనుభవిస్తున్నారు. అవేమి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దివ్యాంగులకు అండగా ఉంటామని వ్యాఖ్య. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ను వరించిన అతి ఉత్కృష్ట సేవా పథకం. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం. ఎన్టీఆర్ జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని వెల్లడి. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.